గండికోటకు గోల్కొండ నవాబులు పాలనకు వచ్చినప్పుడు నిర్మించినటువంటి జుమ్మా మసీద్ ఇది. అయితే ఈ జుమ్మా మసీద్ లోపల ఎంతో విశాలంగా ఉంటుంది. దాదాపు 400 మంది దాకా నమాజ్ చేసుకునేలాగా లోపల 64 గదులు, బయట 32 గదులతో ఈ మసీద్ని నిర్మించడం జరిగింది. ఈ మసీద్లో లోపల ఫౌంటైన్ మరియు వేడి నీళ్లు చల్ల నీళ్ళు వచ్చే విధంగా కూడా అప్పట్లోనే సదుపాయాలు చేసినట్టుగా, వర్షం నీరు కూడా బయటికి వెళ్ళిపోయే విధంగా భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ఈ మసీద్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. మూడు ప్రత్యేక ద్వారాలతో 2 మినార్లతో ఉన్న ఈ జుమ్మా మసీదు బయటి గదులను గుర్రపుశాలలుగా ఉపయోగించేవారు. మసీదు ఎదురుగా విశాలమైన చష్టా మధ్యలో నీటి ఫౌంటైన్ ఉండేది. ఇక మసీదు ఆగ్నేయ భాగంలో బావి కూడా ఉంది. జుమ్మా మసీదు స్థానంలో పూర్వం ఒక పెద్ద శివాలయం ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. జుమ్మా మసీదు ఎదురుగా ఉన్న విశాలమైన కోనేరు ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తుంది.